జార్జియానే ఎందుకు ఎంచుకున్నారు? మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి క్వాలిటీ, ఇట్ మీన్స్ ఫర్ క్వాలిటీ ఆఫ్ ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్ ఉంది, అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ అనే సర్టిఫికేట్ ఉంది. యూనివర్సిటీ జియోమెడిలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ, పిహెచ్డి ప్రొఫెసర్, ప్రతి ఒక్కరు పిహెచ్డి ప్రొఫెసర్ కంపల్సరీ. అండ్ 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ హాస్పిటల్ తోటి అసోసియేట్ ఉంది, ఓన్ హాస్పిటల్. ఈ యూనివర్సిటీ జియోమెడికి ఒక హిస్టరీ ఉంది. సో యూనివర్సిటీ జియోమెడిలో చదివిన వాళ్ళు యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, యూకేలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఫీజు కూడా చాలా తక్కువ అండి, 2.5 lakhs పర్ సెమిస్టర్, అంటే $2,750 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. టోటల్ ప్యాకేజ్ 28-29 lakhs ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 lakhs MBBS కంప్లీట్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఫుడ్ అండ్ అకామిడేషన్. 21 సంవత్సరాలు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? సో థౌజండ్స్ అంటే నేను నిజానికి కూడా కౌంట్ చేయలేదు, ఎంతమంది ఉన్నారన్న దానికి నాకు కూడా కౌంట్ లేదు. జార్జియా యూనివర్సిటీలో ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చదువుతున్న అమ్మాయి కూడా. ఎలా ఉంది జార్జియా? క్లైమేట్ ప్రకారంగా చాలా బాగుంటుంది అండ్ ఫుడ్ ఇస్ వెరీ ఫైన్. క్రానికల్ అయిన క్లినిక్స్ వచ్చినప్పుడు మీకు పరిచయం చేస్తారా, లేదా కంప్లీట్ సీనియర్ అయిన తర్వాత మిమ్మల్ని? ఇండియా లానే సేమ్ మాకు కూడా బేసిక్ లెవెల్ నుంచి ఇప్పుడు 4th year నుంచి మాకు కొంచెం స్టార్ట్ అవుతుంటుంది. ఇక్కడికి వచ్చాక ఎండి చేయడానికి ఎవరికైనా ఆ ప్రాబ్లం వస్తుంది అంటారా? ఫస్ట్ 6 months నుంచి 1 yearలో 72% FMG పాస్ అయ్యారు. పోటీ ప్రపంచంలో తమ పిల్లల్ని ఎలా చదివించాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయం మీద ఎక్కువ తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా 10th class అయిన తర్వాత వాళ్ళకు పెద్ద టాస్క్ ఉంటుంది. 10th class ముందు కాలేజీలో సీట్ల కోసం కొంతమంది, 10th కి ముందు ఇంకా తీసుకుంటే స్కూల్లో ఫీజుల కోసం, స్కూల్లో సీట్ల కోసం కొంతమంది ఉంటారు. కానీ ఆ టాస్క్ కన్నా 10th కంప్లీట్ అయిన తర్వాత తమ పిల్లలకి ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి, ముఖ్యంగా చాలా మంది పేరెంట్స్ అందరూ కూడా డాక్టర్ చేయించాలని ఎక్కువ కోరుకుంటారు. డాక్టర్ చేయించాలంటే కోట్లాది రూపాయలు అవుతుంది, ఆ సీట్ వస్తుందా రాదా, నీట్ రాయాలి, ఇవన్నీ కూడా గజిబిజ్ అవుతుంటారు. అటువంటి వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి హైదరాబాద్లో, ముఖ్యంగా పంజాగుట్లో ఒక ఎడ్యుకేషన్ సర్వీస్ యూనిట్ ఉంది. ఏదో కమర్షియల్గా కాకుండా ఈ రోజు ఆ రోజు పెట్టింది కాకుండా దాదాపు 21 సంవత్సరాల నుంచి పేరెంట్స్కి సలహాలు ఇస్తుంది. అదే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్, పంజాగుట్ట, సోమాజిగూడ. దానికి సంబంధించిన ప్రసాద్ గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి ఈ 21 సంవత్సరాల సర్వీస్ అని కానీ వచ్చిన అనుభవం ఏంటి, ఎంతమంది స్టూడెంట్స్ ని డాక్టర్లు చేశారు, వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు విషయాన్ని సార్ అడిగి తెలుసు. సార్ నమస్తే. నమస్కారం అండి. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ డాక్టర్ ప్రసాద్ గారు, 21 సంవత్సరాల నుంచి చాలా మంది విద్యార్థులు మీరు ఎంబీబీఎస్ చేయించారు. వాళ్ళందరూ కూడా తెలుగు రాష్ట్రాలను, మిగతా రాష్ట్రాలకు పనిచేస్తుంటారు. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. 21 years అంటే చాలా ఎడ్యుకేషన్ సర్వీస్ చాలా చూసాం, కానీ ఒక 2 years, 3 years, 5 years ఉంటే తర్వాత మూసేసే దుకాణం కనబడుతుంది. కానీ మీరు నిరంతరం పంపిస్తున్నారు. పర్టికులర్గా ఎంబీబీఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు చేయడానికి కారణం ఏంటి? ఇండియాలో కాకుండా వేరే కంట్రీ, జార్జియా కానీ, ఉజ్బెకిస్తాన్ చేయడం, రష్యా చేయడం అని కాకుండా జార్జియానే ఎందుకు ఎంచుకున్నారు? మీ దగ్గర నుండి 21 సంవత్సరాలు ఎంతమంది స్టూడెంట్స్ డాక్టర్లు అయ్యారు? అటువంటి మూమెంట్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ ఎంబీబీఎస్ అబ్రాడ్కి సంబంధించి మెయిన్గా ఇక్కడ ఏ కోర్స్ అయినా అవైలబుల్గా దొరికిపోతుందండి. ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఏదైనా అవైలబుల్గా దొరికిపోతుంది. కానీ బైపీసీ చేసిన వాళ్ళకు మెయిన్ టార్గెట్ వచ్చేసి ఎంబీబీఎస్ ఉంటుంది. సో ఇప్పుడున్న మెయిన్గా చూసుకుంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఒకటి సూటి సమాధానం వచ్చేసి కాంపిటీషన్. సో కాంపిటీషన్ ఇన్ ద సెన్స్ మామూలు కాంపిటీషన్ కాదు. 26 lakhs స్టూడెంట్స్ ఇక్కడ నీట్ రాసి ఇక్కడ ఎంబీబీఎస్ అవుదామని చెప్పి నీట్ అటెండ్ చేయడం జరిగింది. దానిలో ఆల్ ఓవర్ ఇండియాలో అందుబాటులో ఉన్న సీట్లు వచ్చేసి 1,36,000, అందులో ఫ్రీ సీట్స్ వచ్చేసి 70,000 మాత్రమే. సో ఏదైతే ఇప్పుడు ఒకవేళ క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ టోటల్గా అటెండ్ చేసిన స్టూడెంట్స్ తోటి కంపేర్ చేస్తే ఒక 100లో 2-3 మాత్రమే ఫ్రీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. క్వాలిఫై అయిన స్టూడెంట్స్ తోటి కంపేర్ చేస్తే 5 to 6 స్టూడెంట్స్కి మాత్రమే ఎంబీబీఎస్ ఇక్కడ లోకల్లో ఫ్రీ సీట్ దొరికే అవకాశం ఉంది. సో ఓన్లీ ఎంబీబీఎస్కి మాత్రమే రిక్వైర్మెంట్ ఉంది. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది బెస్ట్ ఆల్టర్నేట్. ఎందుకు అంటే ఒకవేళ ఇక్కడ ఫ్రీ సీట్ రాకపోతే ఇక్కడ ఎన్ఆర్ఐ కోటాలో ఎంబీబీఎస్ చేయాలంటే 1 to 1.5 crore, 2 crores వరకు ఉంది. సో మధ్యతరగతి కుటుంబాలకు ఇది సాధ్యపడే విషయం కాదు. కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్ని మాత్రమే చూస్ చేసుకొని ది బెస్ట్ కంట్రీస్ ఏదన్నా ఉన్నది అన్న దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాత జార్జియా అనే కంట్రీ అన్ని కంట్రీస్ కంటే ధీటుగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కావచ్చు, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, సేఫ్టీ, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్టేషన్ అన్ని విషయాల్లో బాగున్నదన్న ఉద్దేశంతో
మేము జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడము తెలుగు రాష్ట్రాల్లో, సక్సెస్ఫుల్గా పంపించిన తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్ డాక్టర్గా వచ్చి తిరిగి రావడము ఇదంతా జరుగుతున్నది. సో అందులో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్న మన కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు, చదువుతున్న కూడా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్స్. ముందు 21 సంవత్సరాలు ఎంతమంది స్టూడెంట్స్ ఉండేవారు? సో థౌజండ్స్ అంటే నేను నిజానికి కూడా కౌంట్ చేయలేదు, ఎంతమంది ఉన్నారన్న దానికి నాకు కూడా కౌంట్ లేదు. కాకపోతే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా మేము డాక్టర్గా పంపించడము తిరిగి రావడం జరిగిందండి. కానీ చాలా స్టేట్లో చాలా కంట్రీస్ లో ఉన్నాయి కానీ మీరు జార్జియాని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? సో జార్జియా ఇంట్రడ్యూస్ చేయకన్నా ముందు మామూలుగా రష్యా, చైనా, ఫిలిప్పీన్స్ ఇటువంటి ఇతరత్ర కంట్రీస్ చాలా ఉండే. ఏ కంట్రీకి వెళ్ళినా ఏదో ఒక లోటు. రష్యాకి వెళ్తే క్లైమేట్ విషయంలో -72 రికార్డులో టెంపరేచర్, కజకిస్తాన్ చూసుకుంటే -52 రికార్డులో టెంపరేచర్. తర్వాత ఇది ఫిలిప్పీన్స్ వచ్చేసి ఫిలిప్పీన్స్ క్లైమేట్ బాగానే ఉంటుంది, కాకపోతే 2 years ఆఫ్ బిఎస్ ప్రోగ్రామ్ చేయాలి. అంటే ఫిలిప్పీన్స్లో ఎలా అంటే అది అక్కడ 10+4 తర్వాత ఎంబీబీఎస్ స్టార్ట్ అవుతుంది, మనం 10+2 తర్వాత ఎంబీబీఎస్. అంటే ఓవరాల్ వరల్డ్లో 2 types ఆఫ్ కరిక్యులమ్స్ ఉన్నాయి, ఒకటి అమెరికన్ కరిక్యులం, ఒకటి యూకే కరిక్యులం. సో మనం యూకే కరిక్యులం ఎందుకు అడాప్ట్ చేసుకున్నామంటే మనని యూకే వాళ్ళు రూల్ చేసి వెళ్ళారు కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్, రైట్ సైడ్ సీట్, అలానే ఏది 10+2 తర్వాత ఎంబీబీఎస్ ఇవన్నీ కూడా యూకే నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం. వేర్ ఇన్ కేస్ ఆఫ్ ఫిలిప్పీన్స్ వచ్చేసి ఒక సందర్భంలో యుఎస్ వాళ్ళు రూల్ చేసి వెళ్ళారు. సో యుఎస్లో అక్కడ రూల్ ఏంటంటే 10+4 తర్వాత ఎంబీబీఎస్ స్టార్ట్ అవుతుంది, మన దగ్గర 10+2 తర్వాత ఎంబీబీఎస్ స్టార్ట్ అవుతుంది. సో 10+4 తర్వాత ఎంబీబీఎస్ అంటే మనం చదివేది 10+2 వరకే. తర్వాత 2 years అక్కడ ఏదో ఒక రూపంలో ఈ మనం చదివిన ఏదైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రూపంలో 2 years మేకప్ చేయడానికి అడిషనల్ 2 years, 10+2 తర్వాత అడిషనల్ 2 years మేకప్ చేయడానికి ఎంబీబీఎస్ కాకుండా వేరే ఏదో ఒక కోర్స్ చూస్ చేసుకోవాలి, దాన్ని బిఎస్ ప్రోగ్రామ్ అంటారు. సో ఆ విధంగా 10+4 తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన 3rd yearలో ఎంబీబీఎస్ స్టార్ట్ అవుతుంది, దట్ టు 4 years. సో ఇదొక ప్రాబ్లం కాకుండా ఇప్పుడు 2021 November 18th నాడు ఏదైతే గెజెట్ రిలీజ్ చేశారో ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి విధి విధానాలతోటి ఖరారు చేసి గెజెట్ రిలీజ్ చేశారు 2021 November 18th నాడు. అందులో 4A 4B అనేది చాలా ఇంపార్టెంట్. 4A 1 2 3 4 అంటే 4A అగైన్ డివైడెడ్ ఇంటూ 4 points. 4A1 అంటే 54 months ఆఫ్ డ్యూరేషన్ ఖచ్చితంగా ఉండాలి. 4A2 అంటే 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఖచ్చితంగా అదే యూనివర్సిటీలో ఉండాలి. ఏ కాలేజీలో అయితే 54 months చదువుతామో అదే కాలేజీలో 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఉండాలి. 4A3 వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉండాలి. 4A4 అంటే మన ఇండియాలో షెడ్యూల్ 1లో ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే చదవాలి. 4B అంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ ఆఫ్ ది కంట్రీ వేర్ ద డిగ్రీ ఇస్ అవార్డెడ్ ఎట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్. అంటే ఈ విధానాలన్నీ ఏంటిది, నువ్వు బయటికి వెళ్ళి చదవడానికి అర్హత ఉన్నది, కానీ ఇండియా లాంటి డ్యూరేషన్, ఇండియా లాంటి ఇంటర్న్షిప్, ఇండియా లాంటి కమ్యూనికేషన్ లాంగ్వేజ్, ఇండియా లాంటి సబ్జెక్ట్స్ చదివితే నువ్వు బయటికి వెళ్ళి చదివితే ఇండియాకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అర్హత ఉన్నది అన్నారు. సో ఆ విధంగా 4A 4T 4A1 4A2 అనేది 54 months ఏదైతే ఉందో 4.5 years, 12 months ఇంటర్న్షిప్ అంటే 1 year అంటే 5.5 years. సో ఫిలిప్పీన్స్లో 4 years డిగ్రీ ఉంది, సో 1.5 year తగ్గుతున్నది కాబట్టి అది డిస్క్వాలిఫై అయిపోయింది. సో ఆ విధంగా ఏ కంట్రీకి చూసుకున్న ఏదో ఒక లోటు, ఏదో ఒక ప్రాబ్లం ఉన్నది. కానీ మేము జార్జియా ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏం లేకుండా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు 5 years ఆఫ్ కోర్స్, 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ యాజ్ పర్ ఎన్ఎంసీ నామ్స్ ప్రకారము, యాజ్ పర్ గెజెట్ ప్రకారం ఉన్నది కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదండి. సార్ రష్యా తర్వాత ఫిలిప్పీన్స్ అని చెప్పారు, కానీ చైనాలో లాంగ్వేజ్ ఇష్యూ ఉన్నదండి, అక్కడ డ్యూయల్ లాంగ్వేజ్ ఉంది. సో అక్కడ ఈవెన్ లాంగ్వేజ్ విషయంలో అక్కడ మాండేరియన్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్లో మాండేరియన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. డ్యూయల్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి డ్యూయల్ లాంగ్వేజ్ మన 4A3 ప్రకారం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఇంగ్లీష్ అన్నారు. సో 4A3 డిస్క్వాలిఫై అవుతుంది కాబట్టి చైనా ఇన్వాలిడ్ ఇప్పుడు. అది ఒకప్పుడు అంటే 2021 November 18th కన్నా ముందు ఏ కంట్రీకి వెళ్ళినా ఎంత డ్యూరేషన్ చదివినా ఒక కంట్రీలో లేకపోతే ఒక యూనివర్సిటీలో ఒక 2 years చదివి ఇంకొక కంట్రీలో ఇంకొక యూనివర్సిటీలో 2 years చదివినా, ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చదివినా కానీ ఇండియాకి వచ్చిన తర్వాత FMG పాస్ అవుతే ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఇండియాలో పీజీ చేయడానికి అర్హత ఉండేది. కానీ 2021 November 18th తర్వాత ఖచ్చితంగా 4.5 years కోర్సు, 1 year ఇంటర్న్షిప్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీషు, మన లాంటి సబ్జెక్ట్స్ చదివితేనే ఏ కంట్రీ అయితే ఇవన్నీ రూల్స్ ఫాలో అవుతున్నదో, ఏ యూనివర్సిటీ అయితే ఈ రూల్స్ ఫాలో అవుతున్నాయో ఆ కంట్రీకి వెళ్ళి చదివితేనే మనం ఇండియాకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి FMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాయడానికి అర్హత ఉన్నది. కాబట్టి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ విషయంలో ఖచ్చితంగా చూసుకోవాలి. మేము చూస్ చేసుకున్న ఏదైతే జార్జియా కంట్రీ ఉన్నదో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్నది నేను చెప్పడం కాదు, మన ఇండియన్ ఎంబసీ ఏదైతే జార్జియాలో టిబిలిస్లో ఉందో వాళ్ళు కూడా రివైజ్డ్ అడ్వైజ్ ద్వారా ఇది కన్ఫర్మ్ చేశారు. జార్జియాలో చదివిన డిగ్రీ ఇండియాలో చదివిన డిగ్రీకి, యూకేలో చదివిన డిగ్రీకి సరిసమానం అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. కాబట్టి అది 100% వ్యాలిడ్. సార్ ఇప్పుడు జార్జియాలో మన ప్రసాద్ గారు చెప్తున్నారు, జార్జియా యూనివర్సిటీలో ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చదువుతున్న అమ్మాయి కూడా ఉంది. వీళ్ళు వచ్చిన వారి ముందు అడుగుదాం. ప్రస్తుతం మనతో
ఆకాష్ ఉన్నారు, అది డాక్టర్ దీక్షిత ఉన్నారు. డాక్టర్ ఆకాష్ ఎలా ఉందండి జాతీయ? క్లైమేట్ ప్రకారంగా చాలా బాగుంటుంది అండ్ ఫుడ్ ఈస్ వెరీ ఫైన్. ఫుడ్ వరకు కాదు, లాంగ్వేజ్ లాంగ్వేజ్ ప్రకారంగా విషయంలో కానీ సెక్యూరిటీ విషయంలో. లాంగ్వేజ్ ప్రకారం నేను ఒక బేసిక్ ప్రిన్సిపల్ చెప్తాను. ఎవరైతే అబోవ్ 60 years ఉంటారో వాళ్ళు రష్యన్ మాట్లాడతారు జనరల్గా. బట్ ఎవరైతే ప్రైమ్ 10 to 30, 40 years ఉంటారో వాళ్ళు మోస్ట్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు మాతో. కొంతమంది లోకల్ లాంగ్వేజ్ కార్తోలి మాట్లాడతారు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. మాకు ఎప్పుడు ఇబ్బంది కాలేదు. ఫస్ట్ వెళ్ళగా నీకు వచ్చి ఛాలెంజ్ ఏమొచ్చింది అక్కడ? ఫ్రెండ్స్ని సెట్ చేసుకోవడం. ఎందుకనంటే మోస్ట్లీ నాకు చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ చేసుకోవడానికి. అండ్ సెకండ్ మోస్ట్ ఎంత ఈజీ అయినా కొంచెం ఇంగ్లీష్ యొక్క లాంగ్వేజ్ అనేది మనం మాట్లాడింది వేరే కంట్రీ వాళ్ళు మాట్లాడింది కొంచెం తేడా, కొంచెం ఒక స్టైల్ వేరేగా ఉంటుంది. కొంచెం ఫస్ట్ 2-3 months నాకు ఇబ్బంది అయింది, బట్ తర్వాత వి గాట్ అడాప్టెడ్. మళ్ళీ ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. కానీ కొన్ని కాలేజ్లో మన ఇండియాలో ర్యాగింగ్ కూడా ఉంటుంది అక్కడ. ర్యాగింగ్ ఎటువంటిది లేదు. బయటకు వచ్చినప్పుడు సెక్యూరిటీ అవుతుంది. వెరీ ఫైన్. బెస్ట్ ఎగ్జాంపుల్ పెడిస్ట్రియన్ వాక్ అనేది ఒక పద్ధతికి వెళ్ళాలి. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఎక్కడ ఏది 24 hours మీకు పోలీస్ అవారెన్స్ వినిపిస్తూనే ఉంటాయి నైట్ టైం. సో ఎటువంటి ఇబ్బంది కాలేదు. ఈవెన్ అమ్మాయిలకు కూడా మేము నైట్ టైం 10 o'clock 12 o'clockకి బయటకు వెళ్ళినప్పుడు కూడా సేఫ్. నీకు వెళ్ళగానే ఏమనిపించింది? ఎప్పుడైనా అమ్మ చూడాలి, నాన్న చూడాలంటే వెంటనే రాలేవు. అప్పుడు అది ఎలా ఫేస్ చేసావు? యాక్చువల్గా మాకు అంత ఇబ్బంది ఏమి అనిపించదు సార్. ఎందుకంటే మేము అక్కడ వెళ్ళినప్పటి నుంచి మాకు అక్కడ ఉండే ఎన్వైర్న్మెంట్ కానీ అదంతా మేము చాలా ఈజీగా అడాప్ట్ అయిపోయాము. ఎందుకంటే అడాప్ట్ అవడానికి ఎన్ని రోజులు పట్టింది? నువ్వు హైదరాబాద్ నుంచి వెళ్ళావు, నీకు క్లాస్మేట్స్ ఎవరు లేదు, అక్కడ ఫ్రెండ్షిప్, కొత్త ఫ్రెండ్షిప్. యాక్చువల్గా మాతో పాటు చాలా మంది వచ్చారు కన్సల్టెన్సీ నుంచి. మేము అందరం కలిసే వెళ్ళాము గ్రూప్లో. సో ఆల్రెడీ మాకు ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా అదే జర్నీ కంటిన్యూ అయ్యింది. సో మాకేం అంత ఇబ్బంది అనిపించలేదు. ఇంకా జార్జియన్స్ కూడా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ వెళ్ళాక. కొంచెం కొంచెం మేము కూడా జార్జియన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాము. ఇంకా అంత ఫ్రెండ్లీగా నడిచిపోయింది. సో ఇట్ వాజ్ వెరీ గుడ్. సెక్యూరిటీ ప్రాబ్లం ఎలా ఉంటుంది? ఫర్ గర్ల్స్ అయితే ఐ మస్ట్ రికమెండ్. ఎందుకంటే చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతాము. 24/7 పోలీస్ కార్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కాలనీలో ఎక్కడైనా ఉంటాయి. పక్క టూ కార్స్ అయినా ఉంటాయి మినిమం. అండ్ మినిమం అంటే ఈవెన్ ఫ్రెండ్స్తో అయినా ఏదైనా ఆర్గ్యుమెంట్ అవుతున్నా కూడా డైరెక్ట్గా పోలీస్ వాళ్ళు వచ్చేసి ఇంకా వాళ్ళే టేకప్ తీసేసుకుంటారు. సో మేము చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతాం. కొన్ని మెడికల్ కాలేజ్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. పేషెంట్ ప్రాబ్లమ్స్, సర్జరీ అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పేషెంట్ దొరక కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లం అక్కడ కూడా ఫేస్ చేశారా? లేదా అక్కడ పేషెంట్లు హాస్పిటల్ తగ్గట్లు, కాలేజ్ తగ్గట్టు హాస్పిటల్ అటాచ్మెంట్, పేషెంట్లు సఫిషియెంట్ కాదు? యాక్చువల్గా మాకు క్లినికల్ రొటేషన్స్ అనేది ఓన్లీ ఒకటే హాస్పిటల్లో అవ్వదు సార్. చాలా హాస్పిటల్స్ ఉంటాయి, లైక్ 8-9 హాస్పిటల్స్ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిపార్ట్మెంట్. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా పేషెంట్స్ లోడ్ అయితే బాగుంటుంది. ఇంకా మాకు ఎక్స్పోజర్ అనేది ఒరిజినల్ పేషెంట్స్ ఉంటారు. బట్ ఫర్ సర్జరీస్ పర్పస్ వి కాంట్ ఆపరేట్ ఆన్ డైరెక్ట్ పేషెంట్స్. అంటే జార్జియన్ రూల్స్ వైజ్గా మేము డైరెక్ట్గా పేషెంట్స్ మీద ఆపరేట్ చేయలేము. బట్ క్లినికల్ ఎక్స్పోజర్ మాత్రం కంప్లీట్లీ మేము డైరెక్ట్గా కమ్యూనికేట్ అవుతాం పేషెంట్స్తో. క్లినికల్ అన్నావు కాబట్టి క్రానికల్ అయిన క్లినిక్స్ వచ్చినప్పుడు మీకు పరిచయం చేస్తారా? లేదు కంప్లీట్ సీనియర్ అయిన తర్వాత మిమ్మల్ని ఎలా చేస్తారు? లేదు, బేసిక్ లెవెల్ నుంచి తీసుకెళ్తారు. ఫస్ట్ లెవెల్స్ అనేది అంటే లైక్ ఇండియా లానే సేమ్ మాకు కూడా బేసిక్ లెవెల్ నుంచి ఇప్పుడు 4th year నుంచి మాకు కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంటుంది. దాని తర్వాత ఇంకా 5th year 6th yearకి వచ్చేసరికి ఇంకా కంప్లీట్గా క్లినికల్ రొటేషన్స్ అనేది మ్యాండేటరీ మా దగ్గర. సో ఇంకా అక్కడ లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఇంకా విల్ బి యాజ్ ఎ డాక్టర్. సార్ నువ్వు చదువుకున్న కంప్లీట్ వచ్చా కాబట్టి అక్కడ నచ్చింది ఎన్వైరన్మెంట్ కానీ లేకపోతే సెక్యూరిటీ కానీ ఇదంతా నచ్చింది. కంప్లీట్ చేయడానికి ఎంత అయింది ఎక్స్పెండిచర్? ఎక్స్పెండిచర్ 30 lakhs దాకా అయింది సార్. అంటే ఇంక్లూడింగ్ ద ఫీజ్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు చెప్పావు జూనియర్ సీనియర్ అదే క్వశ్చన్ నీకు కూడా అడుగుతాను. మేము ఫేస్ చేసావా? ఏం చేయలేదు సార్. ఆయన చెప్పాలంటే నేను జూనియర్స్ ఎక్కువ ఇంట్రాక్షన్ ఉంది నాతో. ఎందుకంటే యాజ్ అ ఫ్యాకల్టీ అసిస్టెంట్ ఫిజియాలజీ ఫ్యాకల్టీగా నేను దాదాపు 2 years చేశాను. వెన్ ఐ వాజ్ ఇన్ 5th year మా మ్యామ్ నాకు సపోర్ట్ ఇచ్చడం వల్ల 1st year 2nd year 3rd yearకి నేను ఫిజియాలజీ క్లాసెస్ తీసుకునేది అండ్ సేమ్ టైం ఫార్మా తీసుకునేది.
సో వాళ్ళు నాకు అసిస్టెంట్గా ఛాన్స్ ఇచ్చారు అండ్ చాలా ర్యాపో పెంచుకున్నాను జూనియర్స్తో. ఈవెన్ టుడే దే విల్ కాల్ అస్, అన్న ఏం చేయాలి, ఇది బెస్టా లేదా, ఎఫ్ఎంజీకి ఏం సజెస్ట్ చేస్తారు, ఏ బుక్స్ చదవాలి. సో వీ హ్యావ్ గుడ్ ర్యాపో విత్ స్టూడెంట్స్. అక్కడ మన తెలుగు వాళ్ళు కనబడుతుంటారా? చాలా మంది అప్పుడు ఏం కనిపిస్తారు. అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది చెప్పాలంటే. అంటే ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడే మనం అందరం దగ్గర అవుతాం కదా, మన వాళ్ళు ఉన్నారు అని అంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కొంచెం. సమ్ టైమ్స్ ఇది కూడా ఉంటుంది, కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అవుతూ ఉంటాయి, బట్ ఓవరాల్లీ ఏమైనా సమస్య వచ్చినప్పుడు మేము అందరం యూనైట్ అయిపోతాం. మీరు అక్కడ చదివిన మీకు ఆ క్లాస్మేట్స్ కానీ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఇండియాలో చదువుతుంటారు, వాళ్ళు కూడా ఎంబీబీఎస్ చేస్తుంటారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ కరికులం మనకుందా, ఇక్కడ డిఫరెంట్ ఉందా, ఇలా ఏమైనా మిస్ మ్యాచ్ అయ్యాను ఇప్పుడు? సార్ జస్ట్ ఐ వాంట్ సే వన్ థింగ్, మనం ఏ కంట్రీ చదివినా మనం ఫాలో అయ్యే బుక్స్ ఏవైతే ఉన్నాయో, ప్యాథాలజీకే కానీ అనటమీకే కానీ, అనటమీకి మనం గ్రేజ్ అనటమీ వాడతాం, అది ఇండియన్ ఓరియంటెడ్ కాదు. గైటన్ వాడతాం, అది కూడా వరల్డ్ వైడ్. సో బుక్స్ అనేటివి ఎక్కడ పోయినా సేమ్ స్టాండర్డ్ బుక్స్ విల్ బి. ఈవెన్ అన్ని హ్యారిసన్ బుక్ అయినా మెడిసిన్కి. సో బుక్ ఈజ్ ఇంటర్నేషనల్, ఏది వరైనా ఆ బుక్కే వాడాలి. కాకపోతే తేడా వచ్చేది ఏంటంటే ఎలా యూజ్ చేస్తున్నాము అనేది. ఇప్పుడు జార్జియాలో ఎలా యూజ్ చేస్తామంటే విల్ గో ఇన్ మాడ్యూల్ వైజ్. అంటే ఒకసారి రెస్పిరేటరీ సిస్టమ్ మొత్తం, ఒకసారి మొత్తం రీప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం. అంటే ఎప్పుడైతే ఒక సిస్టమ్ పట్టుకుంటామో 3 డైమెన్షన్కి వెళ్తాం అనమాట. అందులోనే అనటమీ, అందులోనే ఫిజియాలజీ, అందులోనే ఫార్మకాలజీ. సో కంపేర్ టు ఇండియా సిస్టమ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకు 3D వస్తుంది. ఇప్పుడు ఇండియాలో ఎలా అయిపోతుందంటే అనటమీ మొత్తం అయిపోయిందా, నెక్స్ట్ ఓపెన్ ఫిజియాలజీ, బుక్ మొత్తం అయిపోయిందా, నెక్స్ట్ ఓపెన్ బయోకెమిస్ట్రీ. కానీ మాకు అలా ఉండదు, ఒక మాడ్యూల్ పట్టుకుంటే మాడ్యూల్ మొత్తం ఒకటేసారి అయిపోతుంది. అండ్ ఈవెన్ ఎగ్జామ్స్ కూడా మాడ్యూల్ వైజ్ ఉంటాయి. అంటే ఒకటే పేపర్లో మనకు రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క అనటమీ, ఫిజియో, ప్యాథ్, ఫార్మ్ ఒకటే పేపర్లో ఉంటుంది. సో మనకు స్కోర్స్ కూడా అన్నీ కలిపి వస్తాయి ఆల్ ఇన్ వన్ లాగా. అండ్ ఈ ప్రిపరేషన్ అనేది ఈ టైంలో చాలా అవసరం, ఎందుకంటే వస్తున్న ఎగ్జామ్స్లో అయినా క్వశ్చన్స్లో అయినా ఎవరు కూడా ఈ సపరేట్ సబ్జెక్ట్ నుంచి ఈ సబ్జెక్ట్ నుంచి ఎవరు అడగట్లేదు, క్యుములేటివ్ క్వశ్చన్సే అడుగుతున్నారు. సో ఈ మాడ్యూల్ వైజ్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది, పర్టికులర్గా యూఎస్ఎంఎల్కే కానీ ఎంఆర్సిపికి కానీ ఇవే కావాలి ఇప్పుడు రైట్ నౌ. కానీ కొంతమంది ఈ చాప్టర్ అనేది అవగానే దాన్ని స్కిప్ చేయడం జరుగుతుంటాయి, అక్కడ ఆ ప్రాబ్లం ఉందా? ఛాన్స్ లేదు, ఎందుకనంటే సార్ ఇప్పుడు రెస్పిరేటరీ అనటమీ చదువుతున్నప్పుడు మనం తెలుసో తెలియక ఫార్మాతో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు రెస్పిరేటరీ ఫార్మా చేసుకున్నప్పుడు నాకు అనటమీ అండ్ ఫిజియాలజీ రెండు ఇంటిగ్రేట్ కావాలి. సో ఓవరాల్గా ఒక చోట స్కిప్ అయినా ఇంకో చోట అది ఓపెన్ చేయాలంటే ఐ నీడ్ టు లర్న్ అగైన్. సో ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఏమని గుర్తుంచుకున్నాను, రెస్పిరేటరీ అని గుర్తుంచుకుంటాను, కానీ ఇది అనటమీ ఎగ్జామ్, ఫిజియో ఎగ్జామ్ కాదు, నేను అన్ని చదవాలి. మన దగ్గర అక్కడ కూడా మెడికల్ బోర్డు రావడం, ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది, అవుతూ ఉంటుంది. సార్ ఇప్పుడు వీళ్ళందరూ పంపించారు, ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు, ఇక్కడికి వచ్చాక ఎండీ చేయడానికి వీళ్ళకైనా ఆ ప్రాబ్లం వస్తుంది అంటారా? ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మనకు బయటి కంట్రీలో చదివిన వాళ్ళకి మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఎఫ్ఎంజీ రాయాలి, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి ఇక్కడ క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. ఈ ఎఫ్ఎంజీ వచ్చేసి ఇయర్లీ 2 టైమ్స్ ఉంటుంది, ఒకటి జూన్లో ఒకటి డిసెంబర్లో. దాని ఫీజు వచ్చేసి 5500 ఉంటుంది ఈచ్ టైం. సో ఎఫ్ఎంజీ పాస్ అవుతే ఇక్కడ చదివిన వాళ్ళతోటి సరిసమానం, అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయిపోతారు. అక్కడే ప్రాబ్లం వస్తుంది కొంతమంది స్టూడెంట్స్ అంటారు, అక్కడ మేము చాలా ఈజీగా కంప్లీట్ చేస్తాం, కానీ ఇక్కడ కరికులం వేరేగా ఉంటుంది, అందులో ఫెయిల్ అవుతుంటాం అని కొంతమంది స్టూడెంట్స్ అంటారు. ఇప్పుడు దీనికి విత్ రెఫరెన్స్ టు నేను మాట్లాడగలను. డిసెంబర్ 2025 డిసెంబర్లో ఏదైతే ఎఫ్ఎంజీ పర్ఫార్మెన్స్ కంట్రీ వైజ్ అండ్ యూనివర్సిటీ వైజ్ ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో అది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్లో అప్లోడ్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి NATBOARD.edu.in. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మాత్రమే టోటల్ అక్యురేట్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అంటే లేటెస్ట్గా అప్లోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి డిసెంబర్ 2025 ఎఫ్ఎంజీ రిజల్ట్స్. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫస్ట్ 6 months నుంచి 1 yearలో 72% ఎఫ్ఎంజీ పాస్ అయ్యారు. 72%, 100కు 72. ఇది తక్కువ కాదు కదా రిజల్ట్స్. అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 1 సంవత్సరము ఈ లాంగ్ టర్మ్కి వెళ్ళి సీటు వస్తుందా రాదా, 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్కి వెళ్ళి ఈ కాంపిటీషన్లో సీటు వస్తుందా రాదా అన్న దానికంటే మీరు జాయిన్ అయిపోతే ఈ 72%లో స్టూడెంట్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది కదా, ప్రాబబిలిటీ అయితే ఎక్కువనే ఉంది కదా. ఇది ఎవరైనా రెఫర్ చేసుకోవచ్చు, ఇది నేను చెప్తున్నది కాదు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ NATBOARD.edu.in లో ఫస్ట్ 6 months నుంచి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఫస్ట్ 6 months నుంచి 1 year లోపల 72%, అంటే ఆల్మోస్ట్ 72% పాస్ పర్సెంటేజ్. ఈ 28 ఏదైతే ఫెయిల్యూర్ ఉందో ఎక్కడైనా ఉంటుంది. 28% ఫెయిల్యూర్ అనేది పెద్ద ఫెయిల్యూర్ కింద కూడా కన్సిడర్ చేసుకోలేము. కానీ ఎందుకండి అబ్రాడ్ లో చదువుకున్నాడు వెంటనే 4 years 5 years లో కంప్లీట్ చేస్తారు,
కానీ ఇండియాలో మాత్రం బ్యాక్లాగ్స్ చనిపోతుంటాయి. అది అది ఒక్కొక్కటి ఇండివిజువల్ గా అది డిపెండ్. ఇక్కడ చదివిన వాళ్ళు కూడా 4.5 years లో కంప్లీట్ చేస్తారని రూల్ లేదు. అక్కడ చదివిన వాళ్ళు వెంటనే కంప్లీట్ చేస్తారు, లేట్ ఏదైనా. ఇదంతా ఒకటి పర్సన్ టు పర్సన్, స్టూడెంట్ టు స్టూడెంట్ డిపెండ్ అవుతుంది. కానీ ఓవరాల్ గా చూస్తే ఇక్కడ కాంపిటీషన్ లో ఇంకొకటి ఏంటంటే ఎఫ్ఎంజీ గురించి కూడా, ఎఫ్ఎంజీ విషయంలో టోటల్ సబ్జెక్ట్స్ అంటే టోటల్ 19 సబ్జెక్ట్స్ ఏవైతే 5 years లో వీళ్ళు చదివారో దాన్ని టోటల్ సబ్జెక్ట్ సంబంధించిన అనాలిసిస్ జరుగుతుంది. అంటే వీళ్ళు ఎఫ్ఎంజీ ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఇయర్లో చదివిన ఫస్ట్ సబ్జెక్ట్ నుంచి లాస్ట్ ఇయర్లో చదివిన లాస్ట్ సబ్జెక్ట్ వరకు థరో నాలెడ్జ్ ఉంటేనే ఎఫ్ఎంజీ అటెండ్ చేయగలరు. సో ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్కు మీరు అన్నట్టు కంపారిజన్ చూస్తే ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్కు ఫస్ట్ ఇయర్లో చదివిన సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్లో గుర్తుండకపోవచ్చు, థర్డ్ ఇయర్లో గుర్తుండకపోవచ్చు, ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు ఫస్ట్ ఇయర్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి గుర్తుండకపోవచ్చు. కావాలనే ఇప్పుడు బయట చదివిన వాళ్ళకు ఎఫ్ఎంజీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళతోటి ఇక్కడ స్టూడెంట్స్ ని కంపేర్ చేస్తే వీళ్ళకి అంటే బయట చదివిన వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉన్నది. ఇది నేను చెప్తున్నది హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే టోటల్ సబ్జెక్ట్స్ ఒకసారి అనాలిసిస్ చేసుకునే అవకాశం దొరికింది. ఇక్కడ అటువంటి లైసెన్సింగ్ ఎగ్జామ్ టోటల్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి అన్ని ఇయర్స్ సంబంధించిన ఎగ్జామ్ ఇక్కడ ఒక్కటి కూడా లేదు. అది ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అంటే నెక్స్ట్ అనే ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అంటే ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది 3 exams ని రీప్లేస్ చేయబోతున్నది. ఒకటి ఇక్కడ చదువుతున్న ఎంబీబీఎస్ చదువుతున్న ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ని రీప్లేస్ చేయబోతున్నది. తర్వాత ఎఫ్ఎంజీకి సంబంధించిన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎంబీబీఎస్ అబ్రాడ్ చదివిన స్టూడెంట్స్ కు లైసెన్సింగ్ ఎగ్జామ్ గా ప్రాక్టీస్ చేయడానికి రీప్లేస్ చేయబోతున్నది. నీట్ పీజీని కూడా రీప్లేస్ చేయబోతున్నది. సో ఈ 3 exams కు బదులుగా నెక్స్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అప్పుడు ఇండియా అబ్రాడ్ అనే డిఫరెన్స్ రాదు. ఎట్ ద సేమ్ టైం అబ్రాడ్లో చదువుకునే వాళ్ళకు ఎఫ్ఎంజీ ఎలా క్లియర్ చేయాలి, మాలాంటి వాళ్ళు క్లియర్ చేయించడానికి మేమేం సహకరించాలన్న దాని మీద ఒక అవగాహన ఉన్నది. ఎందుకంటే మాకున్న అనుభవంతో. కానీ ఇక్కడ చదువుతున్న వాళ్ళకు నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా క్వశ్చన్స్ ఉంటాయి, దానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా కోచింగ్ తీసుకోవాలి అన్న దాని మీద అవగాహన లేదు. ఒకసారి నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఎంబీబీఎస్ అబ్రాడా, ఎంబీబీఎస్ ఇండియా అన్న దాని మీద క్రిస్టల్ క్లియర్ ఒక ఆన్సర్ దొరికే అవకాశం ఉంది. జార్జియాలో ఆల్రెడీ చదివించిన వాళ్ళు మాట్లాడాం. ఇప్పుడు ఇంకా చదువుతున్న అమ్మాయి ఉంది పుష్ప. ఆమెను అడుగుతాం అసలు నిజంగా అదే ఉందా ప్రాక్టికల్ గా చెప్పినట్లుగా ఏమైనా మార్పులు వచ్చాను విషయాన్ని పుష్ప అని అడుగుతుంది. పుష్ప నమస్తే. పుష్ప ఎలా ఉందమ్మా అక్కడ? అంతా బాగుంది అక్కడ. అంతా బాగుందా? Yeah. ఆ మాట చెప్పన్నారా? లేదు లేదు, పర్సనల్ గా చెప్తున్నా. అక్కడ 2 years చదివాను కాబట్టి ఎక్స్పీరియన్స్ తో. మరి ఎందుకు వచ్చావు ఇప్పుడు? హాలిడేస్ ఉన్నాయి. నా సెకండ్ ఇయర్ అయిపోయింది. సో థర్డ్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి 2 months హాలిడేస్ వచ్చాయి. సో వెకేషన్ వెళ్ళగానే మరి అమ్మా నాన్న గుర్తుకొచ్చి ఏం చేస్తావు? అంటే మేము వెళ్ళింది ఒక ఎక్సైట్మెంట్ తో, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము వేరే ఎంబీబీఎస్, country చదువుతున్నాము. వేరే కంట్రీ, కొత్త సబ్జెక్ట్స్, కొత్త సెమ్. ఆ ఎక్సైట్మెంటే మాకు చాలా ఎక్కువ అండి. ఎప్పుడెప్పుడు వెళ్ళి స్టార్ట్ చేయాలి, కాలేజ్కి వెళ్ళాలి అని. మీకు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీస్ ఎవరు పరిచయం చేశారు? మేము ఫస్ట్ కొన్ని న్యూస్ ఛానల్స్ లో చూసాము. తర్వాత 1 or 2 persons తెలిసిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు. వాళ్ళ త్రూ కాంటాక్ట్ అయ్యి సార్ దగ్గరకు వచ్చాము మేము. ఆయన 2 years బ్యాక్ చెప్పింది ఇప్పుడు అదే ఇంప్లిమెంట్ అవుతుందో ఏమైనా చేంజ్ వచ్చా? లేదు లేదు, అదే సేమ్. సరే వెళ్ళావు కదా, సార్ చెప్పినట్లుగా అంతా పర్ఫెక్ట్ గా ఉందా? కరికులం కానీ ఫుడ్ విషయంలో, సెక్యూరిటీ విషయంలో, లాంగ్వేజ్ విషయంలో? యా, ఫస్ట్ ఇయర్ మొత్తం మేము సార్ వాళ్ళ హాస్టల్లోనే ఉన్నాము. సో మాకు సార్ హాస్టల్ ఉందా? అక్కడ ఉంది అవునా? మాకు. సో సార్ వాళ్ళ హాస్టల్లోనే ఉన్నాం. మాకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, సౌత్ ఇండియన్ డిషెస్. ఇడ్లీ వడ సాంబారా? పూరి. లంచ్ అండ్ డిన్నర్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు. దెన్ కమింగ్ టు కాలేజ్ వచ్చేసరికి లంచ్ లో కానీ నూడిల్స్ కావాలంటే దొరుకుతాయి, మోమోస్, నూడిల్స్, దొరుకుతాయి. కాకపోతే ఇంకా హాస్టల్లో మాకు రైస్, సాంబార్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మేము అవే ప్రిఫర్ చేస్తాం. సబ్జెక్ట్ చెప్పడం కానీ ఫస్ట్ వెళ్ళగానే మాకు ఒక ఎఫ్ఎంజీ సెషన్ అనేది పెట్టారు. మేము అప్పుడే ఫస్ట్ సెమ్, మాకేం ఐడియా లేకుండా వెళ్ళాం. బట్ ఆ సెషన్ వల్ల మాకు ఎంతో అంత ఐడియా వచ్చింది. ఓకే, మా ఫ్యూచర్ ఇలా ఉంటుంది అని. ఆ సెషన్స్ చాలా హెల్ప్ఫుల్. ముందు ఓరియంటేషన్ కోర్స్ అని పెట్టారేమన్నా? మాకు అంతగా ఏం పెట్టలేదు. బట్ వెళ్ళగానే అయితే ఎఫ్ఎంజీ సెషన్ అనేది ఒకటి పెట్టారు. మేము జాయిన్ అయిన 1 weekలోనే మాకు ఆ సెషన్ ఉండేది. లైక్ ఫ్యూచర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ప్యాటర్న్ ఏంటి. ఫ్రెషర్స్ పార్టీ అని అలాంటి జరుగుతుంటాయి? లేదు, మా యూనివర్సిటీలో అలాంటివి ఏం లేవు. ఓన్లీ స్టడీస్ ప్రకారమే ఉంటుంది. అండ్ ఆ సెషన్ వల్ల మాకు చాలా ఐడియా వచ్చింది. ఓకే, ఎఫ్ఎంజీకి వెళ్ళాలంటే ఇవి రూల్స్, ఇలా ఉంటుంది ప్యాటర్న్ అని. చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఇంకొకటి మా యూనివర్సిటీలో స్టూడెంట్స్ మా సీనియర్స్ కలిసి ఒక వర్క్షాప్ అనేది ఒకటి అరేంజ్ చేశారు. దాంట్లో మాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాంట్లో డైసెక్షన్ ఆఫ్ లివర్ అండ్ హార్ట్ నేర్చుకున్నాము. సూచరింగ్ సెషన్స్ పెట్టారు. ఎఫ్ఎంజీ పవర్ అప్ క్లాసెస్ కూడా ఉంటాయి. మేము వెళ్ళాలనుకుంటే ఒక 1 week వెళ్ళి అటెండ్ అయ్యి ఏంటా అని చెప్పి చూసుకొని కూడా రావచ్చు. ఆ ఆపర్చునిటీ కూడా మాకు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. ఫుడ్ అంతా ఓకే, అడాప్ట్ అవుతే బాగుంటుంది.
లాంగ్వేజ్ ప్రాబ్లమ్ మేజర్‌గా అయితే రాదు. బికాజ్ మనం మేజర్‌గా మాట్లాడేది అంటే బయట షాప్స్‌లో మాకు సెకండ్ సెమ్ నుంచి స్టార్ట్ చేస్తారు లాంగ్వేజ్. బేసిక్ లాంగ్వేజ్ హాయ్, హలో, బాయ్ అని. ఇవి నార్మల్‌గా అక్కడ వాడితే మాకు ఈజీ అయిపోయింది. ఇప్పుడు అవుట్ ఎప్పుడు ఉంటుంది మీకు వీకెండ్ వీకెండ్. బయటకు వెళ్తే సాటర్డే, సండే హాలిడే ఉంటది. అంటే మీతో సెక్యూరిటీ వస్తారా మీకు మీరు లేదు లేదు మేము వెళ్తాము. సెక్యూరిటీ ఉండదు ఉండదు. బట్ చాలా సేఫ్ అలా వెళ్ళడం. సీనియర్స్ గైడెన్స్ తీసుకొని వెళ్తాం. ఎక్కడికెళ్ళాలంటే ఏ బస్ తీసుకోవాలి, అదంతా సీనియర్స్ గైడ్ చేస్తే మేము వెళ్ళి మళ్ళీ మాకు టైమింగ్ ఉండేది. ఈ టైం కల్లా హాస్టల్‌కి బ్యాక్ వచ్చేయాలని. అలా. అండ్ గోడతో కూడా అలా ఉండవు అలా ఉండదు. సరే నీకు నచ్చింది ఏంటి అక్కడ కామ్ వెదర్ అక్కడ. చాలా రష్ అలా ఏం ఉండదు అక్కడ. చాలా కామ్‌గా ఉంటది. అండ్ కాలేజ్‌కి ఒక 10 మినిట్స్‌లో వెళ్తామంటే అంతకంటే ముందే రీచ్ అయిపోతాం. అంత పొల్యూషన్ కూడా చాలా తక్కువ. అంటే ప్రొఫెసర్ చెప్పే స్టైల్లో కానీ ఆ స్లాంగ్లో కానీ ఏమైనా ఇబ్బంది ఉంటుందా కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటది. ఒక 1-2 వీక్స్ చాలా డిఫరెంట్ అనిపిస్తది. వెళ్తూ వెళ్తూ వి విల్ అడాప్ట్ టు దట్ లాంగ్వేజ్ ఇంకా. మీరు చెప్పండి డాక్టర్ ప్రతి డాక్టర్కి ఒక పేషెన్స్ ఉండాలి వచ్చిన పేషెంట్తో ముందు సహనంగా మాట్లాడాలి అవి కూడా నేర్పారు అక్కడ మీకు ఆ బేసిక్ వర్డ్స్ మాకు తెలుసు. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్నిసార్లు ఎంత లాంగ్వేజ్ వచ్చినా కొన్ని మనం ఈజీ కమ్యూనికేట్ చేయలేం. బికాస్ వీ యూస్ మెడికల్ టర్మ్స్ వాడతాం కదా. మీరు చూసిన పేషెంట్లో ప్యాథెటిక్ పేషెంట్ చెప్పండి ఒక కేసు స్టడీ అని స్వైన్ ఫ్లూ ఆ టైంలో చాలా స్టార్ట్ అయిపోయింది స్వైన్ ఫ్లూ. అండ్ నాకు తెలియదు పేషెంట్ స్వైన్ ఫ్లూ ఉందని. బేసిక్గా మనం డ్రెస్సింగ్ చేసుకుంటాం వెళ్ళిపోతాం కదా. ద పేషెంట్ స్వైన్ ఫ్లూ ప్లస్ కొలాంగ్ క్యాన్సర్ అండ్ వీ నీడ్ టు ట్రీట్ హిమ్. సో నన్ను వద్దన్నారు. నాకు అర్థం కాలేదు. సార్ నేను చేస్తా అసిస్టెంట్ తీసుకొని చేస్తానంటే వద్దు 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 అన్నారు. కాకపోతే ఎట్ లాస్ట్ తనకి సర్జరీ క్యాన్సిల్ అయిపోయింది. బికాస్ హాస్పిటల్ మొత్తం ఇన్ఫెక్షన్ కావచ్చు. అండ్ కోవిడ్ టైంలో మేము పీడియాట్రిక్ వార్డ్కి మేము వెళ్ళొద్దన్నారు. రీజన్ ఏంటంటే ఈజీగానే వాళ్ళు ఇన్ఫెక్టివ్ కావచ్చు అని. అది ఒకటి నాకు బాగా గుర్తున్న ఇన్స్టాంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ నేను బాగా గుర్తుంచుకునేది ఏంటంటే ఒక పేషెంట్కి మేము ఫైబ్రాయిడ్ సర్జరీ నేనే చేశాను. మ్యామ్ హెల్ప్ చేసింది చేశాను. అండ్ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ ఓకే నేను డాక్టర్ అయ్యాను అంటే రియల్గా ఒకటి నాకు హెల్ప్ చేసింది మ్యామ్. సో ఈ 3 నాకు చాలా గుర్తున్న ఇన్సిడెంట్స్ హాస్పిటల్స్లో. డాక్టర్ దీక్షిత్ నీకేమన్నా మెమరబుల్ అక్కడ సార్ గైనకాలజీ డిపార్ట్మెంట్లో చాలా వర్క్ చేసాం మేము. చాలా టైం అక్కడే ఉన్నాము. సో ఫైబ్రాయిడ్ పేషెంట్స్ కానీ లేదంటే ఇంకా కొన్ని ఇల్లీగల్ కేసెస్ కూడా కొన్ని మెడికల్ లీగల్ కేసెస్ చూసాము. మెడికల్ లీగో కేసు చూసా అంటారు బ్లడ్ అవన్నీ చూసినప్పుడు భయపడడం లేదా కొన్ని కేసుల్లో ఏడడం అంటే లేడీగా ఎమోషనల్ అవడం ఆ కనెక్ట్ అయినా ఎప్పుడు అయ్యారా యాక్చువల్గా ఇట్ డిపెండ్స్ సార్. సో నాకు పర్సనల్గా అయితే నేను అంటే అంత ఎమోషనల్ ఏం కాదు. సో మా ఫ్రెండ్స్ కొంతమంది కొంచెం డ్రౌజీగా ఫీల్ అవ్వడము లేదంటే బీపీ డౌన్ అయిపోవడం అలాంటి కేసెస్ చూశాను. ఇంకా వాళ్ళకి సడన్గా బయటకు తీసుకెళ్ళిపోతారు. సో అక్కడ ఉన్న మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి అక్కడ ఉంటామో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అప్పుడు అదంతా ఏం గుర్తు రాదు. పుష్ప చెప్తాలి ఇంకా అక్కడ చూసిన తర్వాత ఇంకా ఇది చేస్తే బాగుంటుంది యూనివర్సిటీలో అనేది నీకేం అనిపించిందా లేదా ఇదే సఫిషియెంట్ అనిపించింది ఈ 2 ఇయర్స్‌లో అయితే ఇదే సఫిషియెంట్ అని అనిపించింది. ఇంకా ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా మాకే యూస్‌ఫుల్ అవుతది. ఎప్పుడు వెళ్తున్నావు మరి అక్కడికి నేను అక్టోబర్‌లో వెళ్తున్నాను. సార్ ప్రసాద్ గారు చెప్పండి మీకు 2000 మంది స్టూడెంట్స్ 2021 సంవత్సరానికి పంపిస్తున్నారు కదా ఒక బ్యాచ్ గురించి చెప్పండి బాగా క్రీమ్ బ్యాచ్ వెళ్ళింది అని అందులో లేదంటే మంచి ఆ బ్యాచ్ లో సెలెక్ట్ అయిన ఒక క్రీమ్ డాక్టర్ గురించి అలా చెప్పడానికి ఏం లేదండి. అందరూ ప్రతి బ్యాచ్ క్రీమ్ బ్యాచే అనుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సేమ్ ప్రయారిటీ ఇస్తాను. ఫస్ట్ 2005 నుంచి 2005లో ఒక 5 స్టూడెంట్స్ మాత్రమే మేము రిక్రూట్ చేయగలిగినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టూడెంట్స్ తోటి అదే రిలేషన్. ఒకటి క్రీమ్ బ్యాచ్ అని కాదు, ప్రతి బ్యాచ్ కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది, సేమ్ సర్వీసెస్ ఉంటుంది. మా ఒకటే ఏంటంటే మా స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ అటెంప్ట్లో ఎఫ్ఎంజీ క్లియర్ చేసుకొని పాస్ అయిపోయి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ ఒక మంచి డాక్టర్గా వాళ్ళు స్థిరపడాలన్నదే మా ఉద్దేశం. అది అంతే. కానీ అందరు పేరెంట్స్ వస్తారు ముందు మా అబ్బాయిని డాక్టర్ చేయండి సార్ ఎంతైనా ఫీజు కడతాం అని మాకు చెప్తారు చాలా మంది. ఒక స్టేజ్కి వచ్చాక మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి అక్కడ ప్రాబ్లం ఉంది అది లేదా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. అటువంటి ఇష్యూస్ కూడా ఎదురవుతుంటాయి సార్. ఇది ఒకటి రెస్పాన్సిబిలిటీకి సంబంధించింది. అందరు పేరెంట్స్ ఒకేలాగా ఉంటారని కాదు, అందరు స్టూడెంట్స్ ఒకేలాగా ఉంటారని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య రావచ్చు. కాకపోతే సమస్య చెప్పేవాళ్ళు సమస్య తీర్చేవాళ్ళు మనం అందరం మనుషులమే. వాళ్ళది కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనం సమాధానం ఇస్తే వాళ్ళు హ్యాపీగా అయిపోతారు. పేరెంట్స్ చెప్పే సమస్య ఏంటి ఉంటుంది
ఎక్కువ పేరెంట్స్ చెప్పే సమస్య ఏముండదు సార్. ఒక్కసారి ఫస్ట్ వెళ్ళిన వెంటనే వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కాస్తో కూస్తో డిస్కషన్స్ ఉంటాయి. దాని తర్వాత అయిపోయేంత వరకు నాకొక సమస్య ఉన్నదని చెప్పి ఎవ్వరు కూడా కాల్ చేయరు. వాళ్ళక్కడ అడాప్ట్ అయ్యే వరకు ఫుడ్ విషయంలో, అకామిడేషన్ విషయంలో, లేకపోతే ఈ ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం అడాప్ట్ అవ్వడానికి ఇక్కడికి, అక్కడికి కొంచెం డిఫరెన్స్ వస్తదేమో కానీ, అది కూడా స్టార్టింగ్ 1 మంత్ మాక్సిమం 2 మంత్స్. తర్వాత టోటల్‌గా ఎంబీబీఎస్ అయిపోయేంత వరకు అక్కడ మొత్తం వాళ్ళు అన్ని విషయాలు అలవాటయిపోతారు. సో, సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు చదువుకొనొస్తారు తప్పించి నాకు 6 ఇయర్స్ వరకు గూడా లేపోతే అట్‌లీస్ట్ 6 మంత్స్ 3, 4 మంత్స్ తర్వాత గూడా ఒక సమస్య ఉన్నదని మాత్రం ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. అటువంటి సమస్య రాదు గూడా. అక్కడ హాస్టల్ ఉంది, అకామిడేషన్ ఇస్తా అంటున్నారు. వెళ్ళిన వెంటనే పిల్లలు కొంతమంది హోమ్ సిక్ అవుతారు. అమ్మని చూడాలో ఇంకోటి ఏదో వస్తారు. అటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడానికి ఎవరైనా కౌన్సిలర్ ఉన్నారు అక్కడ? ఉంటారండి. అక్కడ మాది ఇక్కడ ఏ విధంగానైతే రిజిస్టర్డ్ కంపెనీయో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్, జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. మా కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరూ ఉంటారు. మా స్టాఫ్ అందరూ ఉంటారు. సో, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా యూనివర్సిటీ తరపు నుంచి డీన్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ పుష్పాంజలి చదువుతున్న యూనివర్సిటీలో మన ఇండియనే అక్కడ కోఆర్డినేటర్ హరీష్ ఉంటాడు. సో, వీళ్ళకు 24/7 వీళ్ళకు కాలేజ్‌లో ఆ వర్కింగ్ అవర్స్‌లో, నాన్ వర్కింగ్ అవర్స్‌లో కూడా వీళ్ళకి ఎప్పుడు కాల్ చేసినా అని మన ఇండియన్ రెస్పాన్సిబిలిటీగా అక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్‌గా ఉంటారు. కాబట్టి వీళ్ళు కొత్తగా ఏదో నా వరకు తీసుకొచ్చే సమస్యనైతే ఉండదు. ఎందుకంటే ఆ కాలేజ్ అక్కడ సార్ట్ అవుట్ అవుతుంది. నా వరకు కాల్ రాదండి. ఎందుకంటే మా స్టాఫ్ ఉంటారు. ఒకవేళ నా వరకు కాల్ వచ్చిందంటే ఫస్ట్ కాల్ స్టాఫ్‌కి వెళ్తది. అసలు మీరుండంగా నాకెందుకు కాల్ వచ్చింది? మీరు అక్కడిదక్కడే స్టార్ట్ అవుట్ చేయాలి కదా! మీకు సాలరీస్ పే చేస్తున్నది కూడా అందుకనే కదా అని చెప్పి నా వరకు కాల్స్ రావు. అసలే రావు. ఇంకొకటి కాల్స్ రావు అంటే నేను ఎంబడికి నెంబర్ మార్చడం అది ఇది కాదండి. ఎయిర్‌టెల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటినుంచి ఇప్పటివరకు ఒకటే నెంబర్, అదే నెంబర్. ఆ నెంబర్ మారదు, స్విచ్ ఆఫ్ కాదు, ఏది కాదు. కానీ నాకు ఒక్క కాల్ కూడా రాదు. ఎట్టి పరిస్థితిలో రాదు. ఎందుకంటే మా స్టాఫ్ అంతా వెల్ ట్రైన్డ్ స్టాఫ్. ఈవెన్ ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న స్టాఫ్ కావచ్చు, మొత్తం స్టార్టింగ్ ఫ్రమ్ పాస్‌పోర్ట్ నుంచి డాక్యుమెంటేషను, వీసా, ట్రాన్స్‌పోర్టేషను, రీచ్ అయిన తర్వాత రిసీవ్ చేసుకోవడము, అక్కడ హాస్టల్‌లో అకామిడేట్ చేయడము, తర్వాత యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్స్ అవన్నీ చూసుకోవడము, తర్వాత కాలేజు క్లాసెస్ జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళకి ఏమైనా సమస్య వచ్చినా గాని వాళ్ళకి అక్కడ చూసుకోవడానికి మన స్టాఫ్ అంతా ఉన్నారు. కాబట్టి నా వరకు కాల్స్ రావండి. నా వరకు కాల్స్ వచ్చినాయంటే నేను అక్కడ నా స్టాఫ్ అక్కడ స్టేబుల్‌గా కరెక్ట్‌గా లేరని మీరు వెళ్తుంటారా? వెరీ ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉంటాను. వెరీ ఫ్రీక్వెంట్‌గా వెళ్తుంటాను. ఒక పేరెంట్ పాప, బాబు ఈ బైపీసీ చేశారు, డాక్టర్ చేయాలి. బైపీసీలో మార్కులు తక్కువ వచ్చాయి. అటువంటి వాళ్ళు డాక్టర్ చేయాలనుకుని మీ దగ్గరికి వస్తే మీరు ఇచ్చే గైడెన్స్ ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఎడ్యుకేషన్‌గా ఏ విధంగా ఇస్తారు? ఫస్ట్ మా దగ్గరికి అడ్వర్టైజ్మెంట్ ద్వారా గానీ, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మా దగ్గరికి రెఫరెన్స్ ద్వారానే వస్తారు. ఎందుకంటే ఈ జార్జియాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంట్రొడ్యూస్ చేసింది మేమే. అంతకన్నా ముందు జార్జియా అనే కంట్రీ ఒకటున్నది. అక్కడ ఎంబీబీఎస్ చదవచ్చన్న విషయం ఎవరికి కూడా తెలవదు. వచ్చినప్పుడు అందరూ కూడా కామెంట్ చేసిండ్రు. జార్జియా అనే కంట్రీకి ఎంబీబీఎస్ కూడా పంపిస్తున్నారు. ఈ రష్యాలు, చైనాలు వదిలిపెట్టని. ఇప్పుడు జార్జియా అనే బోర్డు పెట్టుకుంటే స్టూడెంట్స్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చినాం. అంత డెవలప్ చేసినాం. మీరు పాస్ట్ నాది 10-15 ఇయర్స్ షోస్ ఏది చూసినా గానీ డిఫరెంట్ టీవీ ఛానల్స్ నా షోస్ ఉన్నాయి. టీవీ9, టీవీ5, ఎన్టీవీ కావచ్చు, లేకపోతే సాక్షి టీవీ కావచ్చు, అన్ని ఛానల్స్‌లో నా షోస్ ఉన్నాయి. ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్‌లో కూడాని 10-15 ఇయర్స్ నుంచి ఒకటే మాట, జార్జియా సేఫెస్ట్ కంట్రీ, సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ లాంగ్వేజ్, ట్రాన్స్‌పోర్టేషన్ విషయంలో చాలా బాగుంటది. అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది. ఇది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్‌లో సైన్ చేశారు. కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రిపీట్ చేసి నాకే బోర్ కొడుతున్నది. ఎప్పటికీ షోలో ఇదే చెప్తున్నా. ఎప్పటికి చెప్పిందే చెప్తారని కూడా కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు. కానీ అదే వాస్తవం. క్వశ్చన్ ఏంటంటే హ్మ్. పేరెంట్స్ మీదకి వస్తే వాళ్ళకి ఇచ్చే సలహా ఏ విధంగా ఇస్తారండి? సో ఫస్ట్ ఫైనాన్షియల్ తక్కువ ఉంది. వాళ్ళకు వాళ్ళ అబ్బాయి ఫైనాన్షియల్ సూట్ అవుతాడా లేదా, అమ్మాయి చదువుకుంది, వచ్చిన మార్కులు సరిపోతాయి లేవా అనేది చెప్తారా? లేదు క్లయింట్ వచ్చాడు కదా అని చెప్పి డబ్బులు తీసుకుని పంపిస్తుంటారు. బేసిక్ రిక్వైర్మెంట్ 50% పీసీబీలో ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, నీట్ క్వాలిఫై ఉండాలి. ఈ 2 క్వాలిఫై ఉన్నారంటే వాళ్ళు డాక్టర్లుగా వాళ్ళు చదవడానికి ఎలిజిబిలిటీ ఉన్నదని ఆ క్వాలిఫికేషన్ ఉన్న తర్వాత కూడా ఫైనాన్షియల్ కొంత బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉంటుంది. Hmm. వాళ్ళకి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? వాళ్ళకి ఎలాగ అడ్వైజ్ చేస్తారు? సో వీళ్ళకు ఫైనాన్షియల్గా అంటే వాళ్ళకు సూటబుల్ ఉన్న, వాళ్ళ ఫైనాన్షియల్కి సూటబుల్ ఉన్న ఏది యూనివర్సిటీని సజెస్ట్ చేయడం కావచ్చు. తర్వాత వీళ్ళకు లోన్ అసిస్టెన్స్, మాకు సపరేట్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టీమ్ ఉంది మా కన్సల్టెన్సీలోనే. సో డిఫరెంట్ బ్యాంక్ నుంచి సంబంధించిన మేనేజర్స్ అందరూ కూడా అందులో లాగిన్ అయి ఉంటారు. సో వచ్చిన స్టూడెంట్కు సూటబుల్ ఏ బ్యాంకులో సూటబుల్ లోన్ అవుతుంది, వాళ్ళకు కొలాటరల్ సెక్యూరిటీ ఏది కావాలి అన్న దాని మీద పూర్తి అవగాహన కల్పించి, ఒకవేళ వాళ్ళకు ఫైనాన్షియలీ స్టేబుల్ లేకపోతే లోన్ వచ్చే అవకాశం ఉంటే వాళ్ళకి అడ్మిషన్ మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ స్టేబుల్ లేకపోయినా, వాళ్ళు ఒకవేళ పే చేసుకునే కెపాసిటీ లేకపోయినా, వాళ్ళకు లోన్ వచ్చే అవకాశం లేకపోతే మేము అడ్మిషన్ ఇవ్వం.
అడ్మిషన్ ఇవ్వడం వల్ల మేము సఫర్ అవుతాం, స్టూడెంట్స్ సఫర్ అవుతారు, పేరెంట్స్ సఫర్ అవుతారు, యూనివర్సిటీ సఫర్ అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చదవగలరు, చదివించగలరు అన్న పూర్తి నమ్మకం వస్తే వాళ్ళకి అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి అయిపోయేంత వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది, ఈవెన్ ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ విషయంలో కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫైనాన్షియల్ ఇబ్బంది అవుతే వీళ్ళు ఫీజులు కట్టకపోతే తర్వాత మా దగ్గరకు వచ్చి మళ్ళీ ఇబ్బంది పెడతారు కదా. కాబట్టి వాళ్ళకి అడ్మిషనే మేము ప్రొవైడ్ చేయం. వీళ్ళు అంటే వాళ్ళకు ఒక గైడ్ చేస్తాం, మీరు ఇక్కడైతే మీరు ఖర్చులు భరించలేరు కాబట్టి మీరు ఒకవేళ మీరు చదవదలుచుకుంటే వేరే కోర్సులు ఉన్నాయి, మీరు అది చదవండి అని చెప్పి ఫార్మసీ లేకపోతే ఇంకా ఏదన్నా అగ్రికల్చర్ బీఎస్సీ కావచ్చు, మీరు అది చదువుకుంటే బెటర్. అలైడ్ హెల్త్ సైన్సెస్ ఉన్నాయి, అవి కూడా థౌజండ్స్లో అయిపోతుందని వాళ్ళకి సజెస్ట్ చేసాం. ఎందుకంటే వాళ్ళకి తలకు మించిన భారం వాళ్ళు పేరెంట్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏదో కోరిక ఉన్నది కదా అని చెప్పి పంపిస్తే రేపు పొద్దున ఫీజు మన కాలేజ్ కాదు, మన ఇండియా కాదు, మన కాలేజ్ కాదు, అక్కడ వాళ్ళకైతే ఖచ్చితంగా ఫీజులు తీసుకోవాల్సిందే. వాళ్ళు చదువు కూడా అలానే చెప్తారు, ఫీజెస్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి అక్కడికి పంపించిన తర్వాత స్టూడెంట్స్ పేరెంట్స్ ఇబ్బంది కాకుండా ఉండాలంటే మీకు వీళ్ళకి ఫైనాన్షియల్గా సౌండ్ కానీ లేకపోతే లోన్ అసిస్టెన్స్ కానీ ఉంటే మేము పంపిస్తాం. లేకపోతే ఒకవేళ వీళ్ళకు ఫైనాన్షియల్గా వీళ్ళు స్టేబుల్గా లేకపోయినా లేకపోతే లోన్ వచ్చే అవకాశం లేకపోయినా మేము అడ్మిషనే ప్రొవైడ్ చేయం వాళ్ళకి. ఒకవేళ జార్జియా వద్దు అన్నారు, నెక్స్ట్ మీరు ఏం చెప్తారు సార్? జార్జియా వద్దు అనే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ తక్కువ అంటే తక్కువ బడ్జెట్లో కావాలంటే మేము చేసే 2 కంట్రీస్ వేరే ఉన్నాయి, వియత్నాం అండ్ ఉజ్బెకిస్తాన్. అతి తక్కువ ఖర్చులో ది బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ కావాలంటే ఉజ్బెకిస్తాన్ సజెస్ట్ చేస్తాం. ఉజ్బెకిస్తాన్లో వచ్చేసి మీకు 14 to 15 lakhs టోటల్ ప్యాకేజ్, ఓన్లీ కాలేజ్ ఫీజ్ అంటే 1,20,000 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకునే ది బెస్ట్ యూనివర్సిటీస్ మాకు ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ ఉన్నాయి. ఒకవేళ ఇండియా లాంటి వాతావరణము, ఇండియా లాంటి డిసీజ్, ఇండియా లాగా కెడవర్స్ కావాలి, ఇండియాకు దగ్గరలో ఉండాలి, పేషెంట్ పొటెన్షియాలిటీ, పాపులేషన్ డెన్సిటీ ఇండియా లాగా ఉండాలి అని అనుకుంటే వియత్నాం, ఆ కంట్రీని కూడా మేమే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినాము. వియత్నాంలో మాకు ఆల్ ఇండియా ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ 2 యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడికి పంపిస్తాము. లేదు యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, ప్రూవెన్ డెస్టినేషన్ కావాలి అనుకుంటే, మనకు స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని విధాలా బాగుండాలనుకుంటే జార్జియాని సజెస్ట్ చేస్తాం. ఈ 3 కంట్రీలు కూడా మనకు నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం వ్యాలిడ్ కంట్రీస్. ఈ 3 కంట్రీలో ఏ కంట్రీలో చదివినా ఇండియాకి వచ్చిన FMG రాసి ఇక్కడ పాస్ అయితే ప్రాక్టీస్ చేయడానికి, పీజీ చేయడానికి అర్హత ఉంటుంది. సార్ మీరు ఆల్రెడీ 21 సంవత్సరాలు పంపించారు, వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నారు? ప్రైవేట్లో ఉన్నారు, గవర్నమెంట్లో ఉన్నారు. ఇప్పుడు కొమరంభీం ఆసిఫాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మెదక్ డిస్టిక్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, తర్వాత మహారాష్ట్రలో గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్గా రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్లో చూసుకుంటే ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వర్క్ చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు దీక్షిత చూసుకుంటే అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నది దీక్ష. సికింద్రాబాద్. సో ఈ ఆకాష్ వచ్చేసి పీజీ ప్రిపేర్ అవుతున్నాడు, ప్లస్ ఫ్యాకల్టీ కూడా, టీచింగ్ ఫ్యాకల్టీ కూడా మ్యారో అని ఒక స్టాండర్డ్ ప్లాట్ఫామ్, అంటే FMG కానీ పీజీకి ఎంట్రన్స్ టెస్ట్కు స్టాండర్డ్ ప్లాట్ఫామ్లో ఫ్యాకల్టీగా సెలెక్ట్ అయ్యాడు. మ్యారో ప్లాట్ఫామ్లో ఆకాష్ టీచింగ్ కూడా చేస్తారు. సో మళ్ళీ మా వియత్నాంలో ఉన్న యూనివర్సిటీ కూడా 6 months ఒక సెమిస్టర్ టీచ్ చేయడానికి మన ఇండియన్ డాక్టర్గా మన ఆకాష్ని కూడా పంపించడం జరిగింది. మా స్టూడెంట్స్కి టీచ్ చేయడం కూడా జరుగుతున్నది. మా స్టూడెంట్స్కి ప్రొఫెసర్గా, తర్వాత వాళ్ళకి ఇష్టం ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా డిఫరెంట్గా సెటిల్ అయి ఉన్నారు. ఇప్పుడు భాగ్యలక్ష్మి కన్సల్ట్ అయింది కేవలం పంజాగుట్టగా పరిమితమైందా, లేదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అటు కూడా వెళ్ళే అవకాశం? మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 ఆఫీసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకు పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో మెయిన్ ఆఫీస్ 21 yearsగా ఉన్నాం. తర్వాత విజయవాడలో మనకు గురునానక్ కాలనీ స్ట్రీట్ నెంబర్ 4లో ఉన్నది, నోవటెల్ హోటల్ పక్కనే ఉంది. తర్వాత వైజాగ్లో మా ఆఫీస్ ఉంది. మహారాష్ట్రలో పూణేలో ఫర్గుజన్ కాలేజ్ రోడ్లో మా ఆఫీస్ ఉంది. నాందేడ్లో VIP రోడ్లో మా ఆఫీస్ ఉంది. టోటల్ 5 ఆఫీసెస్ ఉన్నాయి మాకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మెయిన్గా. ఎక్స్పెండ్ చేస్తారు కర్ణాటక, తమిళనాడు? ఇది కాకుండా మాకు సబ్ ఏజెంట్స్ ఉన్నారండి, మాకు అంటే బ్రాంచ్ ఆఫీసెస్ సబ్ ఏజెంట్స్ ఉన్నారు. సో మాకు గురుగావ్ నుంచి కావచ్చు, ఢిల్లీ నుంచి కావచ్చు, గజియాబాద్ నుంచి కావచ్చు, గుజరాత్ నుంచి కావచ్చు, ఈ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మేము చేస్తున్న యూనివర్సిటీస్, ఎందుకంటే మాకు ఆల్ ఇండియా ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఇండియా ఎక్కడి నుంచి అయినా కానీ, అంటే ఇప్పుడు సపోజ్ మాకు డ్యూటాన్ యూనివర్సిటీ అని వియత్నాంలో ఉంది, తర్వాత BMT మెడికల్ యూనివర్సిటీ వియత్నాం ఉంది. ఈ యూనివర్సిటీస్కు ఆల్ ఇండియా లెవెల్లో ఎక్స్క్లూజివ్ కాంట్రాక్టర్స్. ఆల్ ఇండియా లెవెల్లో ఎవరు వెళ్ళాలన్నా, ఎవరు పంపించాలన్నా మా ద్వారానే పంపించాలి. అటువంటిప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి కూడా, డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మాకు అప్లికేషన్స్ వస్తాయి, వాళ్ళకి ప్రాసెసింగ్ చేసి పంపించి సేమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. సార్ మీ జార్జియాలో ఈ పుష్పాంజలి చదువుతున్న జియో మెడికల్ దాని మీద పర్టికులర్గా ఆ యూనివర్సిటీ గురించి చెప్పండి. సో కంట్రీ వైజ్ జార్జియా బెస్ట్ అని ఆల్రెడీ నిరూపణ జరిగింది. ఎన్ని సంవత్సరాలుగా వెళ్తున్నారు, పాస్ అవుతున్నారు, వస్తున్నారు, ప్రాక్టీస్లు పీజీ చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ ఈవెన్ జార్జియాలో కూడా సెలెక్టెడ్గా, అంటే more than 25 యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి క్వాలిటీ, ఇట్ మీన్స్ ఫర్ క్వాలిటీ
క్వాలిటీ ఆఫ్ ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. యూనివర్సిటీ జియోమెడిక్ మాత్రమే అక్విన్ సర్టిఫికేట్ ఉంది, అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ అనే సర్టిఫికేట్ ఉంది. యూనివర్సిటీ జియోమెడిలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ, పిహెచ్డి ప్రొఫెసర్, ప్రతి ఒక్కరు పిహెచ్డి ప్రొఫెసర్ కంపల్సరీ. అండ్ 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ హాస్పిటల్ తోటి అసోసియేట్ ఉంది, ఓన్ హాస్పిటల్. సో ఆ విధంగా మనకు యూనివర్సిటీ జియోమెడిలో మీరు చెప్పిన యూనివర్సిటీలో చదివా అనుకోండి, నేను ఇండియా రాకుండా అక్కడే చేసుకోవచ్చు ప్రాక్టీస్. ఓన్లీ మన నేషనల్ మెడికల్ కమిషన్ 5 కంట్రీస్కి మాత్రమే పీజీ చేయడానికి అర్హత ఇచ్చింది. అంటే యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5 కంట్రీస్లో పీజీ చేస్తే ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నది, ఎన్రోల్మెంట్ రికగ్నైజ్ అవుతుంది. ఈ 5 కంట్రీలు కాకుండా మీరు జార్జియా కాదు, రష్యా కాదు, చైనా కాదు, జపాన్ కాదు, జర్మనీ కాదు, ఎక్కడ పీజీ చేసినా అని ఇండియాలో రికగ్నైజ్ అవ్వదు. కాకపోతే అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నది. సో ఈ జార్జియా ఇటువంటి ఎంబీబీఎస్ వరకే ఇవి అన్నీ. ఎంబీబీఎస్ తర్వాత పీజీ ఇండియాలో చేస్తావా, ఇంటర్నేషనల్లో చేస్తే 5 డెస్టినేషన్స్ ఉన్నాయి. సో జార్జియాలో చేయడం వల్ల ఇండియాతో పాటు 5 అదర్ డెస్టినేషన్స్లు వెళ్ళడానికి, ఎందుకంటే ఆల్రెడీ యూరోపియన్ కాంటినెంట్లో వీళ్ళు అడుగు పెట్టారు కాబట్టి అక్కడ నుంచి పీజీ చేయడానికి స్కోప్, పీజీ చేయడానికి ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలన్న దాని మీద వీళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. వీళ్ళ క్లాస్మేట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళ సీనియర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే వీళ్ళు జాయిన్ అయిన తర్వాత వీళ్ళ ముందు 5 బ్యాచెస్ పాస్ అవుట్ అయిపోతాయి. సో ఆ 5 బ్యాచెస్ సంబంధించిన స్టూడెంట్స్ ఎక్కడ వెళ్ళి సెటిల్ అవుతున్నారు, ఎక్కడ పీజీ ఎలా రాస్తున్నారు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, దాని మీద వీళ్ళకి అవగాహన వస్తుంది. ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ కూడా వీళ్ళకు ఉంటారు కదా, వాళ్ళ గైడెన్స్ ప్రకారం కూడా ఎక్కడ పీజీ చేస్తే బాగుంటుంది అన్న దాని మీద అవగాహన వస్తుంది. యూనివర్సిటీ జియోమెడి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ, అంటే ఓన్లీ ఫోకస్ ఆన్ మెడిసిన్. ఇంకా వేరే వీళ్ళు డిస్ట్రాక్షన్ అవ్వడానికి, డీవియేట్ అవ్వడానికి, టాపిక్ విషయంలో కావచ్చు, లేకపోతే ఫంక్షన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్ విషయంలో కావచ్చు, డీవియేట్ అవ్వడానికి అసలే అవకాశం లేదు. వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ మన స్కూళ్ళల్లో, కాలేజీలో ఏ విధంగానైతే టీచింగ్ ఉంటుందో అదే విధంగా వీళ్ళకి టీచింగ్ ఉంటుంది. వీళ్ళు ఏదో విధంగా డైలీ స్టూడెంట్స్ ఖచ్చితంగా యూనివర్సిటీ జీవోలో ఎంగేజ్ చేస్తారు. అంటే సెమినార్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, లేకపోతే క్లినికల్స్ కావచ్చు, లేకపోతే వీఆర్ టెక్నాలజీ కావచ్చు, సిమ్యులేషన్ కావచ్చు, ఏదో విధంగా స్టూడెంట్స్ని ఎంగేజ్ చేస్తారు. సో యూనివర్సిటీ జియోమెడిలో చదివిన ఈ యూనివర్సిటీ జియోమెడికి ఒక హిస్టరీ ఉంది. సో యూనివర్సిటీ జియోమెడిలో చదివిన వాళ్ళు యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, యూకేలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ప్రాక్టీస్ పీజీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా కూడా నేను ఇక్కడ ఇటువంటి ప్లాట్ఫామ్స్లో నేను నా స్టూడెంట్స్ని ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్గా, లేకపోతే యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు, ఇక్కడ హైదరాబాదీ స్టూడెంట్ ఐశ్వర్య శర్మ ఎంఆర్సిపి యూకేలో కంప్లీట్ చేసి, ఇదంతా ఒక హిస్టరీ ఉంది. సో ఆ విధంగా యూనివర్సిటీ జియోమెడి టిబిలిసి క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. సో ఫీజు కూడా చాలా తక్కువ అండి, 2.5 lakhs పర్ సెమిస్టర్, అంటే $2,750 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. టోటల్ ప్యాకేజ్ 28-29 lakhs ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 lakhsలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఆ ఫీజు తోటి ఇక్కడ 1 సంవత్సరానికి కూడా సరిపోతుంది ఇక్కడ ఫీజెస్. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎంత అవుతుందో? ఫుడ్ అండ్ అకామిడేషన్ డిపెండ్ సార్, మనకు 20,000 నుంచి 30,000 పర్ మంత్ అవుతుంది. అందులో ఫుడ్, అకామిడేషన్, లాండ్రీ, వైఫై, రూమ్ సర్వీస్ అన్నీ అవుతాయి. సో వీళ్ళకు అంటే వీళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టి మీకు 2 to 3 lakhs per annum వీళ్ళకు ఫుడ్ అండ్ అకామిడేషన్ అవుతుంది. ఎలాగుంటుంది ఫుడ్? అది బాగుంటుంది హాస్టల్లోనే? బాగుంటుంది 30,000 బాగుంటుంది, 20,000 బాగుంటుంది? యాక్చువల్గా ఫస్ట్ 2 years అయితే సార్ కన్సల్టెన్సీ వాళ్ళ నుంచి మాకు హాస్టల్ ఉండింది. సో 2 years వరకు మాకు మొత్తం కంప్లీట్లీ ఇంక్లూడెడ్. దాని తర్వాత ఇంకా ఎక్స్పెన్సెస్ డిపెండ్స్ అనమాట ఒక్కొక్కరిది. సో ఈ మాకు ఫ్లాట్ అండ్ ఇవన్నీ కలిపి మాకు 20,000 వస్తుండే. మీరు చదువుకుంటారు కదా దేశంలో వెళ్ళి, ఇక్కడ పండగలు పబ్బాలు జరిగినప్పుడు అక్కడ అవుతుంటాయి. యా, మేము సెలబ్రేట్ చేసుకుంటాం సార్. యాక్చువల్గా ఎవ్రీ ఈవెంట్ మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఫ్రెషర్స్ పార్టీ ఉంటుంది. మేము అంటే చాలా ఫన్ అయితే చాలా చేస్తాము. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ అయితే నెగ్లెక్ట్ చేయము. అది కూడా ఫన్లోనే మా అట్లా సేమ్ అలానే ఉంటుంది. యా, అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం. డాక్టర్ చదవాలనుకుంటే ఇండియా కన్నా జార్జియా బాగుందంటున్నారు ప్రసాద్ గారు. దాదాపు 21 సంవత్సరాల నుంచి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ చాలా మంది స్టూడెంట్ పంపించి డాక్టర్గా తీసుకొచ్చింది. వాళ్ళు చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు ప్రసాద్ గారు. ఇది కేవలం పంజగుట్ట కాదు, దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచీలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా పేరెంట్స్ మధ్యతరగతి వాళ్ళు తమ పిల్లల్ని డాక్టర్ చదివించాలంటే ముందుగా భాగ్యలక్ష్మి వాళ్ళ సలహా తీసుకోండి. అక్కడ ఫైనాన్షియల్గా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందరికీ నేర్పిన తర్వాతే మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రమే, డబ్బులు లేకపోయినా బ్యాంక్ లోన్ ఇప్పించి దగ్గర నుండి వాళ్ళు చూస్తారంటారు. ఇది వారం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.